ఆంక్షల ట్రాక్పై హైదరాబాద్ మెట్రో అట. దేశవ్యాప్తంగా 5 లక్షల కోట్ల అప్పులిచ్చిన ఐఆర్ఎఫ్సి అట. తెలంగాణ మెట్రో వంతు వచ్చేసరికి కొత్త షరతులు పెట్టట. మిగిలిన మెట్రోలకు లేని నిబంధన హైదరాబాద్కి ఎందుకంటున్న అధికారులట. ఆర్బీఐ గ్యారంటీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించినా నిలిచిపోయిన నిధుల విడుదల. మెట్రో మొదటి దశ రీఫైనాన్సింగ్ ఆగితే ఫేజ్ 2 విస్తరణకు సమస్యలట. మరోసారి కేంద్రంతో చర్చలకు రెడీ అవుతున్న అధికారులట. గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే ఇతర ప్రైవేటు బ్యాంకులకు వెళ్ళే ఆలోచనలో సర్కార్ ఉందట. ఇప్పుడు రేవంత్ అన్న మెట్రో ఫేజ్ 2 కట ఆంక్షలు పెట్టిరట. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడ ఆంక్షలు పెట్టలేదు, మాకే పెట్టిరంటారు. ఇక దానికి తోడు ఇదంతా కాకపోతే మీ ప్రైవేటు బ్యాంకుల దగ్గర లోన్లు తెస్తామని ఒక డ్రామా నడిపిస్తుంది. అయితే ఈ వార్త దీంట్లో సగమే రాసిర్రు అంట. వాళ్ళకు నచ్చినంతే రాసిరు. ఇప్పుడు నమస్తే తెలంగాణ ఇలా ఇదే వార్త పైన ఇగో ఎస్బీఐ బ్యాంకును బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం గురించి రాశారు. ఆయన ఏమంటాడు, ప్రైవేట్ బ్యాంకులకు పోతా అంటుండు. ఎస్బీఐ బ్యాంకు అని బ్లాక్మెయిల్ చేస్తుండు ఇండైరెక్ట్గా. ఎందుకు? ఇక్కడ రాయదుర్గంలో 237 కోట్ల విలువ చేసే భూమి మాది అని చెప్పేసి వాడు హైకోర్టు పోయిండు. ఎస్బీఐ బ్యాంక్ వాడు అక్కడ మండింది మా అన్నకు. మండి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ అని బ్లాక్మెయిల్ చేస్తాడు, నేను వేరే కాడ తెచ్చుకుంటా పైసలని. లేదంటే గవర్నమెంట్ బ్యాంకులు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది, లోన్లు తెచ్చుకొని ఇస్తలేదు అంటున్నావు. మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నీ గవర్నమెంట్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం ప్రాజెక్ట్ అయ్యే దాని పేరు గాంధీ సరోవరా. గాంధీ సరోవర్ అనే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్తో పాటు భూమి ఇచ్చింది. మరి మంచేమో రాస్తలేరు, చెడేమో రాస్తున్నాం. ఇది నిజం కాదా? మా ప్రజా వాయిస్ పేపర్లో రాసిరి. అలా వేరే పేపర్లో రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో రాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్కి వ్యతిరేకమైన వార్తే, లేదంటే కాంగ్రెస్కి వ్యతిరేకమైన వార్త, కాబట్టి ఏ పేపర్లో రాలేదు. మరి మీరంతా గాంధేయవాదులు కదా, మీరందరూ గాంధీకి అభిమానులు కదనే, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ. మరి ఎందుకు రాయలేదు ఈ వార్తను? మంచి వార్తే కదా, చెడ్డ వార్త అయితే కాదు కదా. అంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఇక్కడ పాజిటివ్గా పబ్లిక్లోకి వెళ్ళిపోవద్దు కాబట్టి రాయలేదు. ఇప్పుడు రేవంత్ అన్న పైసలు ఇవ్వలేదు మెట్రోకి, లోన్ ఇస్తలేరు మెట్రోకి అని డ్రామాలు చెప్పినట్టే ఎస్బీఐ బ్యాంకును లేదంటే బ్యాంకులు బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం చెప్పాలి. దానికి తోడు గాంధీ సరోవర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చడం కూడా చెప్పాలి. మంచి బుద్ధులు మనకు లేవా? సో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మూసీ ప్రాజెక్టులో కీలక ఘట్టం. రక్షణ శాఖ నుంచి అనుమతులు తీసుకున్నారు. 83 ఎకరాల రక్షణ శాఖ భూముల బదలాయింపుకు ఓకే చెప్పారు. 533 కోట్ల విలువైన భూముల బదిలీకి కేంద్రం ఆమోదం తెలిపింది. రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. మూసీ పునరుజ్జీవన లక్ష్యానికి ఇది కీలకమైన మైలురాయి. ఇది నిన్న మన గిడ లంగారాజు కాడ లొల్లి జరిగింది పెద్ద ఎత్తున. ఆ లొల్లిలోనే 83 ఎకరాల రక్షణ శాఖ భూములు బదలాయిస్తానికి ఓకే చెప్పారు. ఇదెంత? 533 కోట్ల విలువైన భూములు. అంటే నాకు తెలిసి లంగారాజు దగ్గర కూడా 20 కోట్లు 15 కోట్ల ఎకరం, ఏం తక్కువ ఏం లేదు. యావరేజ్ చూసుకున్నా 23 ఎకరాల భూమి. మరి ఇది కూడా చెప్తే అరే నిజంగా రేవంత్ రెడ్డి మంచోడేరా, మంచిని మంచి అంటాను, చెడుని చెడు అంటాను వచ్చు. ఇప్పుడు మన భారతీయ వ్యవసాయ ఛానల్లో టీఆర్ఎస్కి పాజిటివ్ వస్తే టీఆర్ఎస్కి పాజిటివ్గా, కాంగ్రెస్కి పాజిటివ్ వస్తే కాంగ్రెస్ పాజిటివ్గా, బీజేపీకి పాజిటివ్ వస్తే బీజేపీకి పాజిటివ్గా. ఎందుకు? వాస్తవాన్ని చెప్పాలి. మనం నచ్చనంత మాత్రానో మనం మెచ్చనంత మాత్రానో దాన్ని వక్రీకరించవద్దు, దాన్ని దాయవద్దు అనమాట. ఇప్పుడు రేవంత్ అని ఈ పైసల జోలు చెప్పడు. ఈ వెలుగు పత్రిక ఈ వార్తను రాయదు. ఇక్కడ మెట్రో బొమ్మ వేసి మీరు పత్రికించాలి అయినట్టు ఇది రాసుకుంటారు వీళ్ళు. సో అందుకే వీళ్ళందరికీ నేను ముత్తైదులని పేరు పెట్టాను. ఒక్కొక్క బానిసత్వం కాంగ్రెస్ పార్టీకి. సో ఇది రేవంత్ రెడ్డి ఆయన మెట్రో ఫేజ్ 2 కట ఆంక్షలు పెట్టిరట, మరి పెడుతుర్రట. ఆయన రాసుకున్నాడు ఆయన పేపర్లో.
గాంధీ సభ మీరు రాసిరు కానీ బాగానే ఉంది కథ. నేను చూడలేదే, ఒప్పుకోవాలి బాగానే రాలేదనుకున్నా. ఫస్ట్ టైం వివేక్ వెంకటస్వామి గెలిచింది నా పైన, నేను చూడలేదు. ఇంకా నెక్స్ట్